So once again, welcome for Oracle Fusion Supply Chain Management Demo 2 and the Telugu version. ఓకే. సో నిన్న మనకి జనరల్ గా సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, రైట్? ఆ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆపరేషన్స్ కి బిజినెస్ ఎలాంటి అప్లికేషన్స్ యూజ్ చేస్తారు, ఈఆర్పి అప్లికేషన్స్. ఓకే. సో ఆ ఈఆర్పి అప్లికేషన్స్ లో అరాకిల్ క్లౌడ్ ఎందుకు బెస్ట్ అప్లికేషన్, రైట్? సో దాంతో పాటు హూ ఇస్ ద ఎలిజిబిలిటీ, ఎవరు దీనికి ప్రోగ్రామ్ కి, ఈ ట్రైనింగ్ కి ఎలిజిబిలిటీ, ఈ ప్రొఫెషన్ కి ఎలిజిబిలిటీ, రైట్? ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం నిన్న క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. టుడేస్ ద కంప్లీట్ డిస్కషన్ ఈజ్ వాట్ ఈస్ యువర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఒక పనిలో మనం జాయిన్ అయ్యేటప్పుడు మన పని ఏంటి, మన చేయాల్సినటువంటి వర్క్ ఏంటి, మనం ఏ విధంగా అయితే అడిగి తెలుసుకుంటామో, సేమ్ వే వన్స్ మనం ఈ ప్రొఫెషన్ లో కంపెనీలో జాయిన్ అయితే మన రోల్స్, రెస్పాన్సిబిలిటీస్, మన డ్యూటీస్, మనం చేయాల్సిన పని ఏంటి, ఈ చేయాల్సిన పనికి ముందు మనం నేర్చుకోవాల్సినటువంటి సంగతులు ఏంటి, ఇవి కూడా అన్ని మాట్లాడుకుందాం ఈరోజు. ఓకే, సింపుల్ హాఫ్ అన్ అవర్ సెషన్, డోంట్ వరీ, ఎక్కువ తీసుకోండి నేను. సో మీకు ట్రైనింగ్ టైమింగ్స్ తెలుసు ఆల్రెడీ, నేను నిన్ననే చెప్పాను. 8 PM to 9 PM ఇంగ్లీష్ సెషన్ ఉంటుంది, 9 to 9:30 తెలుగు సెషన్ ఉంటుంది, రైట్? సో తెలుగు సెషన్ లో ఎవరు జాయిన్ కాలేదనుకోండి, 8 to 9 వరకే చెప్పేస్తాం, అంతే, దట్స్ ఫైనల్. ఓకే. సో ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్, ఓకే, దెన్ ఓన్లీ వీ కెన్ ఫార్వర్డ్ దిస్ సెషన్స్, or else you are carrying with 8 PM to 9 PM session, regular session. ఓకే. సో ఈ డెమోలో మనం క్లియర్ గా రోల్స్, డ్యూటీస్, సప్లై చైన్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ఒకవేళ ఐటీ ప్రొఫెషన్ లకి జాయిన్ అయితే, రైట్, వన్ ఆఫ్ ద టాప్ డిమాండ్ ఐటీ ప్రొఫెషన్. దీన్ని మనం ఏమాత్రము సందేహం లేకుండా చెప్పొచ్చు, ఎందుకంటే ఇవాళ ఇంటర్వ్యూస్ జరుగుతున్నటువంటి తీరు కానీ, పోస్టింగ్స్ కానీ, రైట్, సో రిక్వైర్మెంట్స్ కానీ, ఓకే, సో కంపెనీస్ కి ప్రొఫెషనల్స్ దొరక్కపోవడం, చాలా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితులను చూస్తూ ఉంటే ఎంత డిమాండ్ ఉంటుందో మనకే అర్థమవుతుంది. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోల్, ఫంక్షనల్ రోల్స్? ఒకవేళ మనం జాయిన్ అయితే ఎస్సీఎం ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మన రోల్ ఏంటి, ఓకే. సో దెన్ ట్రైనింగ్ సిలబస్ కాపీ, ఫ్యూజన్ లాగిన్ క్రెడెన్షియల్స్, ట్రైనింగ్ యాడన్స్ అండ్ సపోర్ట్, కోర్స్ రిజిస్ట్రేషన్ అండ్ బ్యాచ్ టైమింగ్స్, ఎవ్రీథింగ్ మనం డిస్కస్ చేసుకున్నాం. మేజర్ గా మనం ఒక కంపెనీలోకి జాయిన్ అయిన తర్వాత, సో బాగా క్లారిటీగా అర్థం చేసుకోండి, సింపుల్ థింగ్, 3 C's, కలెక్షన్, కాన్ఫిగర్, కన్వర్షన్స్. మేజర్ గా మనం చేసే పని ఏంటి, ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఒక ఎస్సీఎం కన్సల్టెంట్ గా మనం కలెక్షన్ చేస్తాం. ఏం కలెక్షన్స్? దందాలు చేస్తామా? రైట్. ఏదైనా మార్కెట్లోకి పోయి కలెక్షన్స్ చేస్తామా? నో. వాట్ టైప్ బిజినెస్? ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉంది. సో అమెజాన్ తన యొక్క బిజినెస్ ఆపరేషన్స్ ని మన అరాకిల్లో ఇంప్లిమెంట్ చేయాలనుకున్నప్పుడు నువ్వు ఏం కలెక్ట్ చేస్తావు? డేటా చెప్పండి. వాళ్ళ ఇన్వెంటరీస్, వేర్ హౌస్ ఏంటి, వాళ్ళ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి, స్టాక్ ఎంత ఉంది, రైట్? వాళ్ళ సప్లయర్స్ ఎవరు, వాళ్ళ రిక్విజేషన్స్ ఎలా క్రియేట్ చేస్తారు, పర్చేజ్ ఆర్డర్స్ ఎలా క్రియేట్ చేస్తారు, ఈ రిక్వైర్మెంట్స్ అన్నిటిని గ్యాదర్ చేసుకుంటాం. సార్ ఇంత పని ఉంటుందా మళ్ళా నాకి? ఇంత పని ఉంటుంది అంటే ఈ పనికి చాలా టైం అలకేట్ చేస్తారు, డోంట్ వరీ, రైట్? ఒకటే రోజు నువ్వేం రిక్వైర్మెంట్స్ అన్ని కలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనము రిక్వైర్మెంట్స్ ని గ్యాదర్ చేస్తాం. సో రిక్వైర్మెంట్స్ నువ్వు ఒక్కదానివే కలెక్ట్ చేస్తావా, నువ్వు ఒక్కరే కలెక్ట్ చేస్తావంటే లేదు, నీతో పాటు సీనియర్స్ ఉంటారు, లీడ్స్ ఉంటారు, మేనేజర్స్ ఉంటారు, డెలివరీస్ ఉంటారు, రైట్? సో నీ పని ఏంటి, నువ్వు ఇన్వెంటరీ, ప్రొక్యూర్మెంట్ వీటి మీద చేస్తున్నావు, రైట్? సో నువ్వు చేయాల్సినది ఆ డేటాని కలెక్ట్ చేయడం, బిజినెస్ డేటాని కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేసిన డేటాని తీసుకొని పోయి మనం మార్కెట్లో అమ్మేస్తాం. ఏం ఉపయోగపడుతుంది మనకు ఆ డేటా? దేనికి కలెక్ట్ చేసాం? సో దేనికి కలెక్ట్ చేసాం? కాన్ఫిగరేషన్ చేయడానికి. కాన్ఫిగరేషన్స్ అంటే సెటప్స్, అప్లికేషన్ లో సెటప్ చేయాలి.
రైట్. సో అప్లికేషన్లో సెటప్ చేస్తే ఎప్పుడైతే అమెజాన్ అనేటటువంటి వ్యక్తి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్లో కాన్ఫిగరేషన్ అంటే మీరు అమెజాన్లోకి వెళ్ళి ఒక ఐటమ్ని బుక్ చేయాలనుకుంటున్నారు, మీరు సెర్చ్ చేశారు, ఐటమ్ వచ్చింది. ఐటమ్ వస్తానట్లే ఐటమ్ ఎలా వస్తుంది? ఎవరో ఒకరు కాన్ఫిగర్ చేస్తేనే ఐటమ్ అక్కడికి వస్తుంది. రైట్. లేదంటే ఇట్లా సెర్చ్ చేస్తానట్లే అమెజాన్లో ఎట్లా వస్తుంది అంటే బికాస్ కాన్ఫిగరేషన్స్, దాన్ని కాన్ఫిగర్ చేయాలి. రైట్. కాన్ఫిగర్ చేసిన తర్వాత ఎలా కాన్ఫిగర్ చేస్తారు? లెట్ మీ షో యూ. జస్ట్ మినిట్. అమెజాన్ టీవీ. క్లిక్ ఆన్ హియర్. నేను ఒక ఐటమ్ని సెర్చ్ చేసిన, ఏది టీవీ. టీవీని సెర్చ్ చేస్తున్నట్లే నాకు టీవీ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ వచ్చేసాయి. రైట్. 43 ఇంచెస్ 25,000. రైట్. సో ఇక్కడ చూడండి, జియోమి సంథింగ్. రైట్. డిస్క్రిప్షన్, దాని ప్రైస్, అది ఎప్పుడు డెలివరీ అవుతుంది, మొత్తం డీటెయిల్స్ అన్ని వచ్చేసి. ఓకే. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ ని మనం ఏం చేయాలి? యాజ్ ఎ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనం కాన్ఫిగర్ చేయాలి. దీన్ని కాన్ఫిగరేషన్స్ అంటాం. రైట్. ఇక్కడ నేను సెర్చ్ చేస్తానట్లు, ఇప్పుడు మొబైల్ అని సెర్చ్ చేస్తా. సో మొబైల్ అని సెర్చ్ చేస్తానట్లు ఐటమ్ ఎట్లా వస్తుంది? ఇక్కడ మొబైల్. రైట్. మొబైల్స్ అండర్ 20,000. ఈ ఐటమ్ ఎలా వస్తుంది? ఎప్పుడన్నా ఆలోచించారా ఈ లాజిక్? వెరీ సింపుల్. ద లాజిక్ ఈజ్ వెరీ సింపుల్. ఈ ఐటమ్ ని ఈ అప్లికేషన్ లో, ఈ అమెజాన్ అప్లికేషన్ లో కాన్ఫిగర్ చేసి ఉంటారు. దాన్నే కాన్ఫిగరేషన్ అంటారు. కాన్ఫిగర్. రైట్. సో ఆ తర్వాత ఇది ఎక్కడి నుంచి వస్తుంది? నాకు ఈ ఐటమ్ ని నేను బుక్ చేసుకుంటే నాకు ఎక్కడి నుంచి వస్తుంది? ఏ వేర్ హౌస్ నుంచి వస్తుంది? డెలివరీ టు హైదరాబాద్. ఏ వేర్ హౌస్ నుంచి వస్తుంది? చూడండి, సోల్డ్ బై, ఇది ఎటు నుంచి వస్తుంది అంటే సమ్ సోల్డ్ బై వీళ్ళ దగ్గర నుంచి వస్తుంది. వీళ్ళు ఎవరు అంటే విజిట్ రిటైల్ స్టోర్స్. జస్ట్ మినిట్. మేబీ ఇక్కడ ఏమి ఉండదు అనుకో ఆప్షన్స్. మనం ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేది. సో మినిట్ అండ్ జస్ట్ టెల్ యూ. రైట్. ఎలక్ట్రానిక్స్, దర్శిత ఎలక్ట్రానిక్స్. రైట్. జస్ట్ మినిట్. ఇలా లొకేషన్ చెప్తాను నేను ఎక్కడి నుంచి వస్తుందని. ఏందండి ఎవరు మాట్లాడుతున్నారు? వీళ్ళ లొకేషన్ యాడ్ ఇక్కడ మెన్షన్ చేసినట్లేరు. చూద్దాం. సో ఈ లొకేషన్ నుండి ఎక్కడికి వస్తుంది? కస్టమర్ లొకేషన్కి వస్తుంది. ఎవరు కస్టమరు? ఐఎమ్ ద కస్టమర్. ఐఎమ్ ద కస్టమర్. ఓకే. కస్టమర్ లొకేషన్కి వస్తుంది, హైదరాబాద్ లొకేషన్కి. రైట్. ఇక్కడ నుండి. సో ఈ ప్రోడక్ట్ ని మనం కాన్ఫిగర్ చేయాలి. ఈ పంపించే వ్యక్తి ఎవరు ఉన్నారు? వీళ్ళని కాన్ఫిగర్ చేయాలి. దీని ప్రైస్ ఎంత ఉందో ఈ ప్రైస్ ని కాన్ఫిగర్ చేయాలా చేయాలా. ఇవన్నీ సింపుల్ థింగ్స్. సింపుల్ థింగ్స్. రైట్. ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో మనం కంప్లీట్ గా ట్రైనింగ్ లో చెప్తాం. సో వాట్ ఈస్ ద ఫస్ట్ డ్యూటీ? కలెక్షన్ డ్యూటీ. తర్వాత కాన్ఫిగరేషన్ డ్యూటీ. తర్వాత కన్వర్షన్. కన్వర్షన్ మీన్స్ డేటా కన్వర్షన్. ఇప్పుడు ఈ ఐటమ్ నేను సెర్చ్ చేస్తానట్లే, మొబైల్స్ సెర్చ్ చేస్తానట్లే ఇన్ని మొబైల్స్ వచ్చినాయి. రైట్. ఇన్ని మొబైల్స్ వచ్చినాయి. యూ కెన్ సీ లాట్ ఆఫ్ మొబైల్స్ ఆర్ దే. రైట్. ఇన్ని మొబైల్స్ ని ప్రతిసారి మనం పోయి క్రియేట్ చేయాలంటే కాదు, మాన్యువల్ గా. సో దానికి ఏ మెకానిజం వాడతాం? కన్వర్షన్ మెకానిజం. కన్వర్షన్స్. రైట్. కన్వర్షన్స్ అంటే 1 lakh ఐటమ్స్ ను కూడా ఒక్క నిమిషంలో లోడ్ చేసేయచ్చు.
నిమిషం అంటే మేబీ 1 అవర్, 1 అవర్లో మనం లోడ్ చేసేయచ్చు. ప్రతిసారి మనం కాన్ఫిగర్ చేయాల్సిన అవసరం లేదు. రైట్, కన్వర్షన్స్. మేజర్ 3 C's ఏంటి? కలెక్షన్స్, కాన్ఫిగర్, కన్వర్షన్స్. రైట్. సో ఇవి మన మేజర్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఆ తర్వాత ఒకవేళ ఐటీ పొజిషన్ లైక్ నువ్వు జాయిన్ అయితే, సో టాప్ పొజిషన్స్, స్టార్టింగ్ పొజిషన్స్ ఏంటి? అసోసియేట్ కన్సల్టెంట్ గా జాయిన్ అవుతాం. తర్వాత సీనియారిటీని బట్టి అసోసియేట్ కన్సల్టెంట్ గా 3 years తర్వాత ఫంక్షనల్ కన్సల్టెంట్ గా ప్రమోట్ అవుతాం. తర్వాత సీనియర్ ఫంక్షనల్ కన్సల్టెంట్ అబౌవ్ 5 years, లీడ్ కన్సల్టెంట్ అబౌవ్ 8 years ఆర్ 9 years, మేనేజర్ అబౌవ్ 10 years. ఇలాంటి పొజిషన్స్ ఉంటాయి మనకి. సో ఎవరైనా కూడా మీకు ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ రోల్, వాట్ ఈజ్ యువర్ పొజిషన్ అంటే మీరు చెప్పాల్సిండేది ఫంక్షనల్ కన్సల్టెంటా, సీనియర్ ఫంక్షనల్ కన్సల్టెంటా, మీ ఎక్స్పీరియన్స్ ని బట్టి. చెప్పాను కదా, ఫంక్షనల్ కన్సల్టెంట్ అంటే 3 to 5 years, 5 to 8 years సీనియర్ ఫంక్షనల్ కన్సల్టెంట్, 8 to 9 years, 10 years లీడ్ కన్సల్టెంట్, అబౌట్ 10 years మేనేజర్. సో మీరు ఏ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్లలో రెజ్యూమ్ ని డెవలప్ చేస్తున్నారో దాన్ని బట్టి మీ పొజిషన్ ని డిసైడ్ చేస్తాం ఇక్కడ. ఓకే, సో శాలరీస్ ఆల్రెడీ మనకు తెలుసు. దాని తర్వాత టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ మీరు ఒకవేళ జాయిన్ అయిన తర్వాత ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయినా రావచ్చు, లేదంటే సపోర్ట్ ప్రాజెక్ట్ అయినా రావచ్చు, లేదంటే ఎన్హాన్స్మెంట్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు అమెజాన్ లో మనం చూసాం కదా, అమెజాన్ ఆల్రెడీ తన సేల్స్ ని అప్లికేషన్ లో చేస్తుంది, అంటే దాన్ని ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశారు. సో దట్ ఈస్ కాల్డ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. సో లేదు, ఆల్రెడీ వేరే అప్లికేషన్ వాడుతున్నారు, ఇప్పుడు ఆ అప్లికేషన్ నుండి మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ నుండి ఇప్పుడు కొత్తగా వీళ్ళు చేంజ్ అవుతున్నారు అనుకోండి. సో అప్పుడు మనం ఏం చేస్తాం? మైగ్రేట్ చేస్తాం. ఆల్ అప్లికేషన్ నుండి డేటాని కంప్లీట్ గా కొత్త అప్లికేషన్ మన అరాకిల్లోకి మైగ్రేట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు అలాంటి ప్రాజెక్ట్ కి మనం వర్క్ చేస్తే ఇంప్లిమెంటేషన్ కన్సల్టెంట్ అంటాం. ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత రైట్, ఏదైనా బిజినెస్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు బ్యాంకులలో ఏమైనా ఇష్యూస్ వస్తే ఎవరికి రైజ్ చేస్తారు? మీకు ఇంటర్నెట్ ఇష్యూ వచ్చింది, ఎవరికి రైజ్ చేస్తారు? ఒకవేళ నెట్వర్క్ ఇష్యూ వచ్చింది మీ జియోలో, ఎవరికి రైజ్ చేస్తారు? ఒక టికెట్ రైజ్ చేస్తారు కదా యాజ్ ఎ కస్టమర్ గా. టికెట్ రైజ్ చేసినప్పుడు వెనకలో ఒక సపోర్ట్ టీం ఉంటుంది. ఆ సపోర్ట్ టీం ఏం చేస్తుంది? ఆ టికెట్ ని వ్యాలిడేట్ చేసుకొని ఎక్కడ ఇష్యూ వచ్చింది వాళ్ళకి, రైట్. సో దాన్ని రూట్ కాజ్ కనిపెట్టి సో మనకేం చేస్తారు? సార్ ఇది మీ ఇష్యూ, దీన్ని ఇక్కడ మీరు సెటప్ చేయండి వచ్చేస్తుంది అంటారు. దాన్ని సపోర్ట్ కన్సల్టెంట్ అంట. అంటే ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఏదైనా బిజినెస్ యూజర్ కి ఇష్యూస్ వస్తే దెన్ వీఆర్ వర్కింగ్ ఆన్ ది సపోర్ట్ కన్సల్టెంట్. తర్వాత ఎన్హాన్స్మెంట్, రోల్అవుట్స్. ఇవి ఒక ప్రాజెక్ట్స్. ఎన్హాన్స్మెంట్ అయితే ఏదైనా యాడింగ్ చేయాలా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు సప్లయర్ ఇన్వెంటరీ ఇంప్లిమెంట్ చేశాడు, ప్రొక్యూర్మెంట్ ఇంప్లిమెంట్ చేయాలా, నా మళ్ళీ ప్రొక్యూర్మెంట్ ఇంప్లిమెంట్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఇంతకుముందు చేయలేదు, అప్పుడు ఏం చేస్తాం? యాజ్ ఎ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా మనం ప్రొడక్షన్ దాంట్లో ఎన్హాన్స్మెంట్ చేస్తాం. అంటే ఇన్వెంటరీకి మళ్ళీ ప్రొక్యూర్మెంట్ మాడ్యూల్ ని యాడ్ చేస్తాం. రోల్అవుట్ అంటే వేర్ హౌస్ హైదరాబాద్ లో ఉంది బిజినెస్ కి, ఇప్పుడు కొత్తగా బెంగళూరులో ఒకటి స్టార్ట్ చేశాడు, మళ్ళీ బెంగళూరు బిజినెస్ ఆపరేషన్స్ కూడా ఈ సిస్టమ్ లో రికార్డ్ చేయాలి కదా, దాన్ని రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటాం. అంటే ఆ బెంగళూరులో క్రియేట్ చేసే వేర్ హౌస్ ని కూడా మనం ఇక్కడ క్రియేట్ చేసి బిజినెస్ ఆపరేషన్స్ చేసుకోవడానికి వీలు కలిగించేలాగా కాన్ఫిగర్ చేస్తే దాన్ని రోల్అవుట్ అంటాం. అంటే ఉన్నదాన్ని, ఇప్పుడు నాకు బ్రాంచ్ హైటెక్ సిటీలో ఒకటి ఉంది SCM టెక్నాలజీ అని, నేను మళ్ళీ ఎత్తకపోయి ఎవడన్నా అమీర్పేటలోనో లేదంటే KPHPలో పెడితే దాన్ని రోల్అవుట్. రైట్, అక్కడ ఓ బ్రాంచ్ ఉంటుంది, ఇక్కడ ఓ బ్రాంచ్ ఉంటుంది. ఇలా ఎన్హాన్స్మెంట్ అంటే ఏంది? నేను మొన్నటి వరకు SCM చేస్తున్నా, ఇప్పుడు నుండి HCM కూడా చేస్తాను అంటే దాన్ని ఎన్హాన్స్మెంట్ అంటాం. ఓకే, సో ప్రాజెక్ట్ లో మొన్నటి వరకు ఇన్వెంటరీ ఉండేది, ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ ఇంప్లిమెంట్ చేశాడు అనుకో, దాన్ని ఎన్హాన్స్మెంట్ అంటాం. రైట్, రోల్అవుట్ అంటే ప్రాజెక్ట్ లో మొన్నటి వరకు హైదరాబాద్ లొకేషన్ లో ఉండేది, హైదరాబాద్ నుండి ఇంకో బ్రాంచ్ స్టార్ట్ చేశాడు బెంగళూరులో, ఆ బ్రాంచ్ ను కూడా మనం కాన్ఫిగర్ చేయాలన్నప్పుడు దాన్ని రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటాం. క్లియర్? సో ఇలాంటి ప్రాజెక్ట్స్లలో మనం పనిచేస్తాం.
సో మన ట్రైనింగ్ ఏంటంటే ఈ మూడిట్లో కూడా నీవు ఎట్లా పని చేయొచ్చు, ఏ విధంగా పని చేయొచ్చు, ఎలా సర్వైవ్ అవ్వచ్చు, ఏ విధంగా మన రోల్స్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఏమేమి డాక్యుమెంట్స్ వస్తాయి, కంప్లీట్ గా మన ట్రైనింగ్ లో మనం గైడ్ చేస్తాం. ఓకే, ఆ తర్వాత ట్రైనింగ్ సిలబస్ కాపీ. సిలబస్ కాపీ ఈజ్ వెరీ క్లియర్. మనం 5 మాడ్యూల్స్ మీద ట్రైనింగ్ ఇస్తాం. ఇన్వెంటరీ, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, ప్రొక్యూర్మెంట్, ఆర్డర్ మేనేజ్మెంట్, కాస్టింగ్. ఇన్వెంటరీ, స్టాక్ మెయింటెనెన్స్. ప్రోడక్ట్ మేనేజ్మెంట్, ఐటమ్ మెయింటెనెన్స్. ప్రొక్యూర్మెంట్, పర్చేసింగ్ మెయింటెనెన్స్. ఆర్డర్ మేనేజ్మెంట్, సేల్స్ మెయింటెనెన్స్. కాస్టింగ్, ప్రాఫిట్ మెయింటెనెన్స్. రైట్. సో సిలబస్ కాపీ ఏది? సో వెరీ క్లియర్. సిలబస్ కాపీ మనకి ఇది సిలబస్ కాపీ. స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గా సిలబస్ కాపీ. ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి, ఎన్ని డేస్ పడుతుంది, రైట్, టెక్నికల్ రిలేటెడ్ ఎన్ని టాపిక్స్ ఉంటాయి చూడండి. ఇక్కడ మనకి ఇన్వెంటరీ మాడ్యూల్ ఫస్ట్ వస్తుంది. ఇన్వెంటరీ మాడ్యూల్, రైట్. సో ఇన్వెంటరీ మాడ్యూల్ అయిపోయిన తర్వాత ప్రొక్యూర్మెంట్. సో ఇన్వెంటరీ మాడ్యూల్ కి ఒక 20 డేస్ పడుతుంది మనకి, చాలా పెద్ద మాడ్యూల్ ఇది. ఆ తర్వాత ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అవుతుంది. ప్రొక్యూర్మెంట్, ఓకే, ప్రొక్యూర్మెంట్ మాడ్యూల్ ఇది ఒక 20 డేస్ పడుతుంది, రైట్, 40 డేస్. ఆ తర్వాత ఆర్డర్ మేనేజ్మెంట్ ఇది ఒక 10 డేస్, రైట్, 40 to 50 డేస్. కాస్ట్ మేనేజ్మెంట్ ఒక 5 డేస్, రైట్. సో 55 డేస్, రైట్. సమ్ టెక్నికల్ రిలేటెడ్ టాపిక్స్ కి ఒక 5 డేస్ ఉంటుంది. 60 డేస్ అంటే కంప్లీట్ గా మీకు 2 months కంప్లీట్ మనం ప్రతిరోజు ట్రైనింగ్ తీసుకుంటాం. కానీ మనం తీసుకోం కదా, మనం ఓన్లీ తీసుకునేదే మండే టు ఫ్రైడే. మన సెషన్స్ ఉండేదే మండే టు ఫ్రైడే 8 PM to 9 PM, రైట్. సో తెలుగుదైతే 9 PM to 9:30 PM, రైట్. సో మనకి వీక్లీ 5 డేసే. 5 డేసే కాబట్టి మనకి ఎన్ని నెలలు పడుతుంది? 3 months పడుతుంది ట్రైనింగ్. తొందరగా కంప్లీట్ చేయండి. నేను అసలు నా వల్ల కావట్లేదు, నేను వెళ్ళిపోతాను ఏటికన్నా కూడా, నాకు తొందరగా కంప్లీట్ కావాలనుకుంటే దానికి సపరేట్ మెకానిజం ఉంటుంది. సో దానికి సపరేట్ ప్రాసెస్ ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే చెప్పండి, నేను దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలో నేను చెప్తాను. అంటే తొందరగా కావాలి అనుకుంటే ఐ మీన్ మనం ఇలా వెళ్తే నీకు ప్రాక్టీసింగ్ కి రైట్ సూటబుల్ టైం ఉంటుంది, రైట్, వినడానికి సూటబుల్ టైం ఉంటుంది, ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడానికి సూటబుల్ టైం ఉంటుంది. నాకు వెంటనే కావాలి అనుకుంటే మెకానిజం ఈజ్ డిఫరెంట్. ఓకే, దెన్ దిస్ ఈస్ ద సిలబస్ కాపీ. ఏమేమి మాడ్యూల్స్ ఉంటాయి, ఏ కథ అనేది మొత్తం అంతా కూడా మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ సిలబస్ కాపీ పంపిస్తాను, మీరు ఒకసారి చూడండి మొత్తం అన్ని, రైట్. బిజినెస్ కి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ అన్ని కూడా మనము బిజినెస్ కాపీలో ఈ సిలబస్ కాపీలో చెప్తాం, రైట్. దట్స్ వాట్ ద సిలబస్ కాపీ రిలేటెడ్, నథింగ్ ఇస్ దేర్ మోర్ దాన్ ఆన్ దిస్. ఆ తర్వాత ట్రైనింగ్ యాక్సెస్ అండ్ సర్వీసెస్ ఏమేమి ఇస్తాం, కంప్లీట్ గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రిలేటెడ్ టాపిక్ వైజ్ ప్రతి సెషన్ అయిపోతున్నట్లే టాపిక్ వైజ్ మీకు డాక్యుమెంట్ ఉంటుంది. అంటే ఈ రోజు టాపిక్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటమ్ ని ఒక ఆర్గనైజేషన్ నుండి ఇంకొక ఆర్గనైజేషన్ కి మూవ్ చేసాం. ఈ మూవ్ చేసేటప్పుడు ఒక ట్రాన్సాక్షన్ ని మనం ప్రాసెస్ ఫాలో అవుతాం, ఒక ట్రాన్సాక్షన్, రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంటి నుండి ఇంకో ఇంటికి మారాలనుకుంటే వెళ్ళి ఇమీడియట్ గా మారిపోతారా? ఓ ప్రాసెస్ ఉంటుంది కదా. ఫస్ట్ ఇక్కడ ఉన్న ఇంటి ఓనర్ రెంట్తో సెటిల్ చేసుకోవాలా, రైట్. అక్కడ ఓనర్ అడ్వాన్స్లు ఇవ్వాలా, ఈ మధ్యలో డేట్ ఫిక్స్ చేసుకోవాలా, పాలు బొంగిల్లా, పెరుగు బొంగిల్లా, ఏంటి బొంగిల్లా అన్ని బొంగిచ్చేసే డేట్ ని ఫిక్స్ చేసుకొని ఆ తర్వాత చిన్నగా అన్ని ప్యాక్ చేస్తారు. ఇంకేమేమి వాడరో అన్ని అట్టబాక్సులలోకి వేసి మనం ఏం చేస్తాం, ఒక ప్యాకింగ్ స్టార్ట్ చేస్తాం. ఓకే, సో సేమ్ వే మనకి టాపిక్ వైజ్ ప్రతి టాపిక్ ని కూడా మనము ఇంటర్వ్యూ రిలేటెడ్ ప్రాసెస్ గా మనం డిజైన్ చేసి ఉంటాం. ఓకే, సో కంప్లీట్ గా మీరు ఆ టాపిక్ వైజ్ ని ఫాలో అయిపోయి ప్రాక్టీస్ చేసుకుంటే 100% మనకి ఎండ్ ఆఫ్ ది ట్రైనింగ్ లో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా యాజ్ ఎ ఫంక్షనల్ కన్సల్టెంట్ గా నేను వర్క్ చేశాను ఒక ఐటీ కంపెనీలో అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో అది రావాలి అంటే రోజు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకుండా మిడిల్ ఆఫ్ ది సెషన్స్ మీరు చూసేసి రికార్డింగ్స్ ఫాలో అయిపోయి సార్ నేనంతా అయిపోయింది, నేను అంతా నేర్చుకున్నాను, నాకు కొంతమంది వస్తూ ఉంటారు సార్ మొత్తం ట్రైనింగ్ అంతా అయిపోయింది, అన్ని నేర్చుకున్నాను, మాడ్యూల్స్ అన్ని ఇవన్నీ అంటే ఓకే ఓకే P2P ప్రాసెస్ గురించి చెప్పంటానట్లే. P2P is basically P2P and the P2P is comes for the P2P and the P2P level is a very important. The P2P is very important. What is P2P అనేది మాత్రం రాదు. ఎందుకు ఇది చెప్తున్నా అంటే నాకు నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్.
ఒక 3 months మనము డెడికేటెడ్ గా ఒక ట్రైనింగ్ కి మనం అసైన్ అయినప్పుడు ఆ 3 months మనం డెడికేటెడ్ గా కూర్చోగలిగితే లైఫ్ అనేది చేంజ్ అవుతుంది అనేటటువంటిది కళ్ళ ముందర కనపడుతున్నప్పుడు మనం టైం స్పెండ్ చేయగలిగితే అవుతుంది. నేను అందరి యొక్క పరిస్థితులు ఒక రకంగా చెప్పట్లే, కొంతమంది పరిస్థితులు ఒక్కో రకంగా ఉంటాయి. బట్ సీరియస్ గా కానీ ప్రాక్టీస్ చేస్తే 100% ట్రైనింగ్ అయిపోయే లోపలే జాబ్ తెచ్చుకోవచ్చు. రికార్డింగ్ సెషన్స్ ఉంటాయి, మీకు లైఫ్ లాంగ్ యాక్సెస్. రైట్, ఏమి కూడా మనము రిమూవ్ చేసేటివి ఇట్లాంటివి ఏమి ఉండవు, కంప్లీట్ గా మీకు ఇచ్చేస్తాను. ఓకే, రికార్డింగ్ వీడియోస్, తర్వాత సర్వర్ యాక్సెస్ ఉంటుంది 1 year అప్ టు. తర్వాత ఇంప్లిమెంటేషన్ డాక్యుమెంటేషన్ సపోర్ట్ ఇస్తాను, కంప్లీట్ గా ఇంప్లిమెంటేషన్ డాక్యుమెంటేషన్స్ ఏమేమి వస్తాయి ఒకవేళ జాయిన్ అయితే రెజ్యూమే డెవలప్మెంట్ చేసేస్తాం. జాబ్ రిలేటెడ్ ఇంటర్వ్యూ సపోర్ట్ ఏమైనా కావాలి అనుకుంటే ఆప్షనల్. సార్ నేను ప్రిపేర్ అయ్యాను కానీ నాకు ఇంటర్వ్యూ రాలేదు, మీరు ఎక్కువ సపోర్ట్ చేస్తారా అంటే అది ప్రాక్సీ ఆర్ ప్రాంప్టింగ్ లెవెల్లో మనం మెకానిజం చేస్తూ ప్రాసెస్ చేస్తాం, అది ఒక మెకానిజం. ఓకే, సో దెన్ ఆఫ్టర్ దాట్ ఏదైనా క్వైరీ అసిస్టెన్సీ ఉంటే మనం మీ యొక్క ఇష్యూస్ మీద నేను కనెక్ట్ అయ్యి సపోర్ట్ చేస్తాను. ట్రైనింగ్ యాక్సెస్ అండ్ సర్వీసెస్, రైట్. సో బేస్డ్ ఆన్ దిస్ ఆల్ దిస్ సర్వీసెస్ విల్ బి ప్రొవైడెడ్. ఇంతకంటే బెస్ట్ గా ఏ ట్రైనింగ్ సెంటర్ అయినా ప్రొవైడ్ చేస్తుంది అంటే మార్కెట్ లో చాలా తక్కువ. రైట్, సో ఇక్కడ ఎవ్వరు ఉండరు హైరార్కీ, నేనే ఉంటా, నాకే డైరెక్ట్ ఫోన్ చేయొచ్చు. నో hierarchy in my system. I am the owner, I am the trainer, I am the person who take care about complete on these trainings. Okay, then the last one is nothing. So ఇది మనం మన వర్క్ ఏంటి, మేజర్ వర్క్ అంటే ఇదే కలెక్షన్స్, కాన్ఫిగర్, కాన్వర్షన్స్. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అయితే ఒక రోల్స్ ఉంటాయి, సపోర్ట్ ప్రాజెక్ట్ అయితే ఒక రోల్స్ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ లో కలెక్ట్ చేసినటువంటి డేటాని కాన్ఫిగర్ చేస్తావు, కన్వర్షన్స్ చేసేసి బిజినెస్ కి ప్రొడక్షన్ అప్లికేషన్ ఇస్తావు. సపోర్ట్ ప్రాజెక్ట్ అయితే ఏమైనా ప్రొడక్షన్ లో ఇష్యూస్ వచ్చినాయంటే దానిని రిజాల్వ్ చేస్తావు ప్రయారిటైజేషన్ బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తా ఉంటే ఫోన్ పేలో 1,00,000 రూపాయలు స్ట్రక్ అయిపోయింది, అది నీకు చాలా సివియర్ మ్యాటర్. ఫోన్ పే సపోర్ట్ టీంకి లచ్చన అంటే 10 లక్షలు ఎండే వాళ్ళు ఉండరు స్ట్రక్. ఫస్ట్ నీది చూడాలా, వాళ్ళది చూడాలా. అప్పుడు నువ్వేం చేస్తావు, దిస్ ఈజ్ అ వెరీ హై ప్రయారిటీ, మీరు కానీ చూడకపోతే మీ ఎంత చూస్తా అని నువ్వు కొన్ని కండిషన్స్ రాస్తావు ఇన్స్ట్రక్షన్స్ కింద, నీ బాధను ఎక్స్ప్లెయిన్ చేస్తావు. ఇమీడియట్ గా నీది హై ప్రయారిటీ కింద చూసి వాళ్ళు రిజాల్వ్ చేస్తారు, క్లోజ్ చేస్తారు. సపోర్ట్ ప్రాజెక్ట్ లో ఉంటే ఇదే మన పరిస్థితి, మనం చేసే వర్క్ కూడా టికెట్స్ ప్రయారిటైజేషన్స్ ద్వారా మనం డీల్ చేస్తాం. రైట్, ఎక్కడ స్ట్రక్ అయినాడు కస్టమర్, ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, సో ఆ ప్రాబ్లమ్ ని ఎలా రిజాల్వ్ చేయాలి, సో అని మనం కస్టమర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తే కస్టమర్ రిజాల్వ్ చేసుకుంటారు, లేదంటే మనమే రిజాల్వ్ చేసి ఇస్తాం. అది సపోర్ట్ ప్రాజెక్ట్. రైట్, దిస్ ఈస్ ద మేజర్ కీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఇంతకంటే పెద్ద వర్క్ ఏం మనం చేసేది ఉండదు. 8 గంటల వర్క్ ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ మ్యాక్సిమం నాకు తెలిసి రేపు ఎల్లుండికి కన్ఫర్మ్ చేస్తారు మేజర్ సిటీస్లలో వర్క్ ఫ్రమ్ హోమ్స్. ఓకే, సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే ఫస్ట్ కన్సల్టెంట్స్ కి ఎవరికైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తే ఎవరు ఎలిజిబిలిటీలో ఉంటారంటే మనమే ఉంటాం, ఫంక్షనల్ కన్సల్టెంట్స్. ఎందుకంటే మనము ఆఫీసుల్లోకి పోయి చేసేది ఏముండదు, ఇంట్లోనే కూర్చొని బిజినెస్ తో మీటింగ్స్ కండక్ట్ చేసుకోవచ్చు, క్లయింట్ తో మీటింగ్స్ ఇక్కడి వర్క్ చేసుకోవచ్చు, సర్వర్ క్లౌడ్ అప్లికేషన్ సర్వర్. రైట్, సో అప్లికేషన్ కూడా మీకు ఇలా ఉంటుంది. రైట్, సో ఇది అప్లికేషన్. ఈ అప్లికేషన్ మీదనే మనం కంప్లీట్ గా మన త్రూ అవుట్ ఇయర్ మనం ఇక్కడ వర్క్ చేస్తాం, either ఇట్ ఈస్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఆర్ సపోర్ట్ ప్రాజెక్ట్. నువ్వేం మల్టిపుల్ టూల్స్ కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఇది ఓన్లీ సర్వర్, క్లౌడ్ సర్వర్ ఇది. రైట్, సో బిజినెస్ సర్వర్ మనకి ప్రొవైడ్ చేస్తాడు, ఈ సర్వర్ లో మనం రైట్ సో నావిగేషన్స్ నేర్చుకొని ఆ నావిగేషన్స్ ప్రకారం సెటప్స్ చేస్తాం, టెస్టింగ్లు చేస్తాం, బిజినెస్ చెప్తాం, అన్న ఇది వస్తుందన్న మీ ఇచ్చినటువంటి రిక్వైర్మెంట్స్ ప్రకారం నేను ఇలా చేశాను, ఇది రిజల్ట్ ఉంది అని మనం వాళ్ళతో ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి వాళ్ళకు మెయిల్ పెట్టేస్తాం, ఆరామంగా కూల్ అయిపోవచ్చు. బేసిక్ గా ఐటీ జాబ్ అంటే ఊరికి నెలలో కూడా మనం ఏదో ఫరక్ అవుతున్నాం, కానీ వెరీ ఈజీ ఇఫ్ లాజిక్స్ అండ్ కండిషన్స్ అర్థం చేసుకుంటే. మనం బయట చేసే మార్కెటింగ్ జాబుల కంటే
మనం బయట చేసే కొన్ని జాబ్స్ కంటే వన్ ఆఫ్ ది డెడ్ ఈజీ జాబ్. అయితే కొంచెం లాజికల్గా అంటే నాకంటే లాజికల్గా ఉండరు ఎవరు అంటే నేను, ఐ మీన్ ఐఎమ్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బిఎస్ స్టూడెంట్, బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్, నాట్ ఏ బీటెక్, నాట్ ఏ బీకామ్, నాట్ ఏ వాట్ ఈస్ దట్ ఎంటెక్. ఐఎమ్ ఏ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ స్టూడెంట్, రైట్? సో సో మీరన్నా ట్రైనింగ్ తీసుకుంటూ నేర్చుకున్నారు. నేను ట్రైనింగ్ లేదు, ఏం లేదు, యూట్యూబ్ లో వీడియోస్ పెట్టుకోవడమే. ఇంటర్వ్యూకి అటెండ్ అయితే ఏందో చెప్పాం. అప్పుడు ఇంత క్లారిటీగా చెప్పేటటువంటి పరిస్థితులు ఎక్కడ. చెప్పిన తర్వాత ఏదో వాళ్ళు నా బాధల్ని, నా కష్టాల్ని చూసి విని, అంటే ఆ ఇంటర్వ్యూలలో బాధలు కష్టాలు ఏం చెప్పమనుకోండి, బట్ ఎఫర్ట్స్ పెడుతున్నాడు, నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు అన్నట్లు ఒక ఆపర్చునిటీ ఇవ్వడము, దాని తర్వాత ఎన్హాన్స్ అవ్వడము, అప్డేట్ అవ్వడము, ట్రైనింగ్స్ ఇవ్వడము, రైట్? మనకి కావాల్సిండేది ఒక మంచి ప్లాట్ఫామ్, మనకు గైడ్ చేసే మంచి ప్లాట్ఫామ్ దొరికింది అంటే మనం ఎన్హాన్స్ అవ్వడానికి వెరీ ఈజీ, రైట్? మార్కెటింగ్ జాబ్స్ ఎలా ఉంటాయండి? మార్నింగ్ లేస్తాను అట్లా పరిగెత్తుకుంటా పోయి ఆ కస్టమర్ దగ్గర కూర్చో 100%, రైట్? నేను మార్కెటింగ్ జాబ్ చేశాను, రైట్? బట్ ఐటీ కంపెనీలో నిన్ను ఎప్పుడు అట్లా మాట్లాడరే. హలో, యా, ఓకే, డోంట్ నో, రైట్? ఓకే, లెట్ మీ కనెక్టెడ్ విత్ అదర్స్. సో కొన్ని ఉంటాయి. సో మనం దాన్ని అన్ని కూడా భూతద్దం పెట్టి చూడాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని అసలు పనే చేయట్లే, పద్దెన లేచినాం, కూర్చున్నాం ల్యాప్టాప్ మీద, పళ్ళు కొరుక్కుంటా ఉండాం, అయ్యో ఏమైతుంది, ఏం కథ, నాకేం రాదు ఈ సబ్జెక్టు అనుకున్నప్పుడు మాత్రమే ఫరక్ అయిపోయి జాబులకి ఇన్సెక్యూరిటీ ఫీల్, రైట్? సో అంతేగాని సో యూ డోంట్ వాంట్ టు వరీ అబౌట్ దట్. నాకు చెయ్యొచ్చా చేయలేనా అంటే 100% చేయొచ్చు. 10th క్లాస్ స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇచ్చినా కూడా ఈ వర్క్ చేయగలుగుతాడు, ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలు అంత అడ్వాన్స్డ్ ఉంది. ఓకే, సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. సో ఐ విల్ బి గైడింగ్ యూ. సో టుమారో ఆన్వర్డ్స్, రైట్? సో మీ ట్రైనింగ్ టైమింగ్స్ రేపటి నుంచి 8 PM టు మీరు ఒకవేళ తెలుగు కావాలి అనుకుంటే 9:30 వరకు 9:30 వరకు ఉంటుంది. 9:30 వరకు ఉంటుంది సెషన్. ఇఫ్ తెలుగు, రైట్? నో తెలుగు, ఓన్లీ ఇంగ్లీష్, రైట్? 8 PM టు 9 PM, రైట్? ఇఫ్ ఇంగ్లీష్, ఓకే. టైమింగ్స్ ఆర్ వెరీ క్లియర్. అండ్ ఫీజ్ డీటెయిల్స్ మీకు ఆల్రెడీ తెలుసు, 20K ఇస్ ద ఫీ డీటెయిల్స్. ఓకే, సో ట్రైనింగ్ టైమింగ్స్ వచ్చి మీకు మండే టు ఫ్రైడే. ఓకే, సో ఎవ్రీడే 1 అవర్ సెషన్ ఉంటుంది, 1 అవర్, రైట్? 1 అవర్ సెషన్. తెలుగు కావాలనుకుంటే 9:30కి ఎక్స్టెండ్ అవుతుంది, దట్ మీన్స్ 1.5 అవర్. ఓకే, సాటర్డే అండ్ సండే is completely corporate holiday. Okay, so I'm not engaging that. So if any queries or discussions, right? So SCM Technologies నా నెంబర్ అది, మళ్ళీ దానికి SCM టెక్నాలజీ అని పెట్టాల్సిన అవసరం లేదు. 7207245101. ఓకే, సో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరైనా రిజిస్టర్ అవ్వాలనుకుంటే సో మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ పంపిస్తాను, మీరు రిజిస్టర్ అయితేనట్లే మీకు డ్రైవ్ లింక్ యాక్సెస్, సర్వర్ యాక్సెస్, అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ యాక్సెస్ ఇమ్మీడియట్ గా మీకు యాడ్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ వాట్ సింపుల్ అండ్ బేసిక్ రిగార్డింగ్ ఆఫ్ మై డెమో. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ యూ కెన్ ఆస్క్ మీ, రైట్? ఐమ్ స్టాపింగ్ ద